నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక నుంచి సమర్పించడం జరుగుతోంది. శీర్షిక బడిలో రామాయణ భారతాలు. జాతీయ విద్యా విధానం 2020 కింద పాఠశాల విద్యా ప్రణాళికలో మార్పులు తీసుకుని రావాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సంకల్పించింది. ఇందులో భాగంగా పాఠశాలల స్థాయి సాంఘిక శాస్త్ర విభాగంలో చేపట్టాల్సిన మార్పులు చేర్పులపై తగిన సిఫారసుల కోసం 7 సభ్యులతో కూడిన ఒక కమిటీని గతేడాది ఏర్పాటు చేసింది. ఈ ఉన్నత స్థాయి కమిటీ రామాయణ మహాభారతాలను పాఠశాల స్థాయి పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సిఫారసు చేయటం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ఈ కమిటీపై సిఫారసు చేయటమే కాదు, తరగతి గదుల గోడలపై రాజ్యాంగ పీఠికను రాసి ఉంచాలని కూడా కోరింది. వీటితో పాటు ఎన్సీఈఆర్టీ పుస్తకాల ఫౌండేషన్ని మరింత బలోపేతం చేసేందుకు మరిన్ని సిఫారసులు చేసింది. 19 మంది సభ్యులతో కూడిన నేషనల్ సిలబస్ అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీపై సిఫారసులపై తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ కమిటీ ఆమోదిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇక సాంఘిక శాస్త్ర పాఠ్య ప్రణాళిక, బోధనోపకరణాలను అభివృద్ధి పరిచే లక్ష్యంతో ఎస్ఎస్టీసీ ఇటీవల పాఠ్య ప్రణాళిక గ్రూపును కూడా ఏర్పాటు చేసింది. కౌమార దశ పిల్లల్లో దేశభక్తి, దేశం పట్ల అభిమానం పెంపొందించేలా చేయాలి. ఏటా కొన్ని వేల మంది విద్యార్థులు విదేశాల్లో పౌరసత్వం కోసం ప్రయత్నాలు చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. వీరిలో ఈ వైఖరి ప్రబలంగా వృద్ధి చెందటానికి ప్రధాన కారణం తమ దేశం పట్ల అభిమానం కొరవడటమే. దేశభక్తి పెంపొందించాలంటే విద్యార్థులకు తమ సాంస్కృతిక మూలాలపై పూర్తి అవగాహన ఏర్పడాలి. అందుకోసం పాఠశాల స్థాయిలో రామాయణ మహాభారతాలను బోధించాలని తన సిఫారసులో స్పష్టం చేసింది. కొన్ని ఎడ్యుకేషన్ బోర్డులు రామాయణ మహాభారతాలను సిలబస్లో చేర్చినప్పటికీ వాటిని కేవలం పౌరాణిక గాథలుగానే బోధిస్తున్నాయి. పురాణం అంటే కేవలం కల్పిత కథ అన్న భావనే ఉంది. ఇందువల్ల ఆశించిన ప్రయోజనం సిద్ధించదు. వీటిని చారిత్రక సత్యాలుగా బోధించినప్పుడు మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొంది. అంతేకాదు, పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ని చేర్చాలని, ప్రాచీన చరిత్రకు బదులు శాస్త్రీయ చరిత్రగా మార్పు చేయాలని కూడా కోరింది. ముఖ్యంగా 3 నుంచి 12 తరగతుల వరకు ఈ మార్పు చేయాలని సిఫారసు చేసింది. రామాయణ మహాభారతాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సిఫారసు చేయటం ఇదే ప్రథమం కాదు. ఇది గతంలో చేసిన సిఫారసే. దాన్నే పునరుద్ఘాటిస్తున్నామని వివరించింది. రాజ్యాంగ పీఠికను తరగతి గోడలపై రాయటం వల్ల మన రాజ్యాంగం పేర్కొన్న సెక్యులరిజం, ప్రజాస్వామ్యంతో సహా సామాజిక విలువలు విద్యార్థుల మనసులో నాటుకుపోతాయని అభిప్రాయపడింది. ఈ మార్పులు బహుశా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. హైందవం అనేది కేవలం ఏదో ఒక జాతికి, తెగకు సంబంధించింది కాదు. ఇందులో పేర్కొన్న ధర్మాలు సమస్త మానవాళికి వర్తిస్తాయి. భారతీయ సంస్కృతికి ఇంతటి ఘన చరిత్ర ఉన్నప్పటికీ మన విద్యా వ్యవస్థ మొత్తం పాశ్చాత్య శైలిని అనుసరించి ఉండటం విచిత్రం. నిజం చెప్పాలంటే బ్రిటిషర్లు బలవంతంగా రుద్దిన విద్యా విధానాన్నే మనం అనుసరిస్తున్నాం. విద్యా సంస్థల్లో నేర్చుకున్న విద్యకు వర్తమాన సమాజంలో జరుగుతున్న దానికి పొంతన శూన్యం. భారతీయ చరిత్రలో నిజమైన హీరోలకు పాఠ్య పుస్తకాల్లో స్థానం లభించలేదు. పుస్తకాల్లో ప్రముఖులుగా పేర్కొన్న వ్యక్తులకు నిజంగా అంతటి ప్రాధాన్యత లేదు. చరిత్ర పుస్తకాల్లో వలసవాదం గురించి విపరీతమైన ఊకదంపుడు తప్ప అంతకుముందు నాటి భారత చరిత్రపై ఎటువంటి ప్రాధాన్యం కనిపించదు. ఈ దుస్థితికి కారణం లేకపోలేదు. నిరంకుశ పాలన కంటే విద్యాపరంగా తమకు అనుకూలమైన మార్పులు తీసుకుని రావాలన్న లక్ష్యంతో బ్రిటిషర్లు తమ వ్యూహాన్ని అమలు చేశారు. ముందుగా ప్రాంతీయ భాషల కంటే ఇంగ్లీష్ ఎంతో ఉత్తమమైందిగా ప్రచారం చేసి మధ్యతరగతి వర్గాల్లో ఆ భాషను బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఈ విధంగా పాశ్చాత్య విద్య ప్రభావంతో విలువలతో కూడిన గురుకుల విద్యా విధానం దేశంలో కనుమరుగైపోయింది. ఈ గురుకులాలు ధర్మం అంటే ఏంటో విడమరచి చెప్పటమే కాదు, విద్యార్థులను ధర్మ దీక్షాపరులుగా, ధర్మ పరిరక్షకులుగా మార్గనిర్దేశం చేసేవి. మానవతా విలువలను బోధించే రామాయణ మహాభారతాలను పాఠ్యాంశాలుగా చేర్చటం వల్ల పిల్లల్లో నైతిక విజ్ఞానం పెరిగి క్రమంగా నేర సంఘటనలు తగ్గుతాయి. బంధాలు, అనుబంధాలకున్న విలువ
బాగా అర్థం కావటం వల్ల కుటుంబ వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించేదిగా ప్రస్తుత విద్యా విధానం లేదు. దీని ఫలితమే ఆత్మహత్యలు. భగవద్గీత జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగించడమే కాదు, పరిష్కారాలను కూడా చూపుతుంది. దీన్ని బాగా అవగాహన చేసుకున్నవారు జీవన సమరంలో పోరాడి విజయం సాధించడానికి యత్నిస్తారు తప్ప పలాయనవాదాన్ని ఆశ్రయించరు. ఇటువంటి విలువలను, సామర్థ్యాలను పెంపొందిస్తాయి కనుకనే రామాయణ మహాభారతాలను పాఠ్యాంశాలుగా చేర్చాలన్న సిఫారసు ఎంతో సముచితం. సౌదీ అరేబియా విజన్ 2030లో భాగంగా పాఠశాల విద్యా ప్రణాళికలో రామాయణ మహాభారతాలను చేర్చిన సంగతిని గుర్తు చేసుకోవాలి. అరబ్ యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నాఫ్ అల్ మర్వాయి తన కుమారుడి సాంఘిక శాస్త్ర ప్రశ్నాపత్రంలో హైందవం, బౌద్ధం గురించిన ప్రశ్నల వివరాల్ని స్క్రీన్ షాట్ ద్వారా ట్విట్టర్లో షేర్ చేయటం 2021లో ఎంతో మందిలో ఆసక్తిని రేకెత్తించింది. హైందవం, రామాయణం, మహాభారతం, కర్మ, భారత ధర్మం వంటి అంశాలను తన కుమారుడికి బోధించడంలో తానెంతో స్ఫూర్తిని పొందుతున్నానని ఆమె తన ట్విట్టర్లో పేర్కొంది. ఇంగ్లీష్తో పాటు ఇటువంటి విద్యా విషయక అంశాల వల్ల ప్రజల్లో సహనం పెరిగి ఉదారవాద సమాజ ఏర్పాటుకు దోహదం చేస్తుంది. రామాయణ మహాభారతాలతో పాటు యోగా, ఆయుర్వేదం వంటివి కూడా సౌదీ అరేబియా ప్రభుత్వం తన పాఠ్య ప్రణాళికలో చేర్చటం విశేషం. లెఫ్ట్ భావజాలం ఉన్న మేధావులు దీన్ని ఎంతమాత్రం పట్టించుకోరు. విచిత్రం ఏమంటే విద్యను మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేసినప్పటికీ దాని నాణ్యతపై దృష్టి పెట్టకపోవడంతో విద్యలో ప్రమాణాలు పడిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ సంస్కృతి, వారసత్వ సంపద ప్రపంచ దేశాలకు మన నాగరికత వల్ల కలిగిన మేలు, వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు వంటి వాటిని ఒక క్రమ పద్ధతిలో అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యా విధానంలో వీటిని భాగం చేయటమే ఇందుకు సరైన మార్గం. భారత నాగరికత ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసించింది. వసుదైక కుటుంబమే పరమావధిగా ముందుకు సాగింది. భారతీయ తత్వశాస్త్రం సకల జీవుల హితాన్ని కోరింది. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి వాటి విలువను హైందవ సంస్కృతిలో వెలకట్టడం అసాధ్యం. ఒక మనిషిని సంస్కారవంతుడిగా, పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దే సామర్థ్యం కలిగినవి. మరి అటువంటి వాటిని పాఠ్య ప్రణాళికలో చేర్చటం వల్ల పిల్లలు నైతిక నిష్ఠాపరులుగా, పరిపూర్ణులుగా ఎదిగి సమాజానికి ఎంతో మేలు చేస్తారు. రామాయణం ఆధారంగా తులసీదాస్ రచించిన రామచరిత మానస్ విద్వేషాన్ని పెంచేదిగా ఉన్నదంటూ అర్థం పర్థం లేని విమర్శలు చేసే బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ వంటి వారు ఎలాగూ ఉంటారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్వాదీ పార్టీ జనరల్ సెక్రటరీ స్వామి ప్రసాద్ మౌర్య కమిటీ సిఫారసులను తీవ్రంగా వ్యతిరేకించడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. సీత, శూర్పణఖ, ద్రౌపది వంటి గొప్ప వనితలు పడిన కష్టాలను ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశమా అంటూ ప్రశ్నించారు. సీత అగ్ని పరీక్షను ఎదుర్కొంది. వివాహ ప్రతిపాదన చేసినందుకు శూర్పణఖ ముక్కు చెవులు కోశారు. ద్రౌపదిని ఘోరంగా అవమానించారు. పాఠ్య ప్రణాళికలో రామాయణ మహాభారతాలను చేర్చడం అంటే ఈ గొప్ప మహిళలు పడిన కడగండ్లను మరింత ప్రోత్సహించటమేనంటూ ఆయన చేసిన విమర్శ అవగాహన రాహిత్యంతో చేసింది మాత్రమే. ప్రతి భారతీయుడు విద్యాభ్యాసన కాలంలో భారత చరిత్రను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఇదే సమయంలో వేదాలు, స్మృతులు, శృతులు, వేదాంతం, రామాయణం, మహాభారతాలపై పరిజ్ఞానాన్ని బాగా పెంచుకోవాలి. నిజానికి ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన ఈ సాహిత్యంలోని పురాతనత్వం, సుదృఢ ఆలోచన శైలి, విషయ విశ్లేషణ, విస్తృతి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి మన పురాణాల్లోని శక్తిని తెలుసుకునే హక్కు ప్రతి భారతీయ విద్యార్థికి ఉంది. ఇందుకోసం ప్రస్తుత భారతీయ విద్యా విధానంలో సాహసోపేతమైన మార్పులు తీసుకుని రాక తప్పదు. వ్యక్తి, సమాజం ఆత్మపరంగా అత్యుత్తమమైన మార్గాన్ని చూపేది విద్య మాత్రమే. అటువంటి విద్యను సక్రమమైన రీతిలో అందించినప్పుడు మానవులు తమలోని అజ్ఞాన అంధకారాన్ని జయించి జ్ఞాన వెలుగుల వైపు ప్రయాణం కొనసాగించగలరు. బృహదారణ్య కోపనిషత్తు చెప్పింది ఇదే. తమసోమ జ్యోతిర్గమయ అంటే నన్ను అంధకారం నుంచి వెలుగు వైపునకు నడుపు అని అర్థం.
అటువంటి విద్య ప్రతి కుటుంబాన్ని ఉత్సాహపూరితం చేసి వ్యక్తుల హృదయాలను మరింత వికసితం చేయగలదు. పాలకులు అటువంటి విద్యా విధానంపై దృష్టి పెట్టక తప్పదు. ఇది జాగృతి తెలుగు వారపత్రిక నుంచి సమర్పించడం జరిగింది. శీర్షిక బడిలో రామాయణ భారతాలు. నమస్కారం.